నమస్కారం, చరణ్ టీవీకి స్వాగతం. పారిపోయిన ఎస్ఐ పట్టుకున్న ఏసీబీ. వారి రాకను గమనించిన పోలీస్ ఎస్ఐ గోడ దూకి పరుగులు తీశాడు. మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్ఐ రాజేష్ ఏసీబీ ట్రప్పు గమనించిన ఓ ఎస్ఐ పోలీస్ స్టేషన్ వెనుక వైపు గోడ దూకి పొలాల ఎదురుగా పరుగులు తీశాడు. అక్కడే మాటు వేసిన సుమారు 15 మంది ఏసీబీ సిబ్బంది ఎస్ఐని పట్టుకున్నారు. సిన్ని పక్కిలో జరిగిన ఈ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది. ఏసీబీకి ఎస్ఐ రాజేష్ పట్టుబడడంతో లోకల్ ప్రజలు బాణసంచ కాల్చి పండగ చేసుకుండ్రు. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన రైతు అద్దెకు తీసుకొచ్చిన హార్డ్వేర్ బ్యాటరీ చేశాడు. ఈ కేసు పరిష్కరించడానికి అసద్ మహమ్మద్ పల్లికి చెందిన రైతు పాండుకు స్థానిక ఎస్ఐ రాజేష్ 50,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం ఫస్ట్ విడతగా 30,000 బాధితుడు అప్పగించాడు. మంగళవారం మరో 20,000 ఎస్ఐ రాజేష్ ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అన్న హెచ్చంపల్తా ఉండాలి. అయితే అది అయింది కదా, కంప్లైంట్ చేయడంతో ఆడ ఇద్దరు పిలిపించుకోండు. నేను అడిగితే ఇంటికాడ నువ్వు అన్నమాట